హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను కొబ్బరి పచ్చడి, పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి యూస్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పక ట్రై చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ ఫ్రెష్ కోకోనట్ ఇట్లా చిన్న పీసెస్ కింద చేసి పెట్టుకున్నానండి. శుభ్రంగా కడుక్కొని 3 కొబ్బరి చిప్పలు ఇవి. ఇక్కడ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఇంకా చింతపండు ఉన్నాయి. స్పైస్ తగ్గట్టు మీరు ఎండుమిర్చి, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 20 ఎండుమిర్చి, 20 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నానండి. కొద్దిగా ఇవి లైట్గా మనం షాలో ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 కలిపి కొద్దిగా సాటే చేసుకుందాం. పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ స్ప్లిట్ అవుతుందండి. మీరు మూత పెట్టుకొనైనా కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాను. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. మీరు ఈ పచ్చడి రైస్లో తింటే సూపర్గా ఉంటుంది. కొద్దిగా నెయ్యి అన్న నూనె అన్న వేసుకొని చాలా బాగుంటుందండి టేస్ట్. చూడండి, ఇక్కడ 2 కలిపి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి ముక్కలు కొద్దిగా మనం ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా నూనె కావాల్సి వస్తే వేసుకోండి. మరి ఎక్కువ ఫ్రై చేస్తే కోకోనట్ అనేది హార్డ్ అయిపోతుంది. కొద్దిగా ఆ పచ్చి వాసన రా స్మెల్ పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి. సో ఈ స్టేజ్లో నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఈ కొబ్బరి చల్లారే వరకు మనం అలాగే పెట్టుకొని తర్వాత మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీలో ఫస్ట్ జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి కొద్దిగా బరకగా. దాని తర్వాత మీరు పచ్చిమిర్చి, కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ 2 మిక్సీ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మనం మిర్చీలు వేసుకుందాం. ఇక చింతపండు కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ మీరు పులుపు తగ్గట్టు చింతపండు యాడ్ చేసుకోండి. కొబ్బరి ముక్కలు కొద్దిగా వేస్తూ మనం గ్రైండ్ చేసుకుందాం. వాటర్ కూడా కొద్దిగా వేస్తూ కన్సిస్టెన్సీ చూసుకొని మీరు వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి ఇలా. సో ఇది ఒక గిన్నెలో తీసుకున్నానండి. ఇప్పుడు తాలింపు ప్రాసెస్ చూపిస్తున్నాను. ఆయిల్ వేసుకొని యాజ్ యూ నో తాలింపు అనేది కామనే. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతోని తాలింపు వేసుకొని పచ్చడి మనం కలిపేసుకొని ఉప్పు మీరు ఈ స్టేజ్లో అయినా మిక్సీలో అయినా వేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంగు వేస్తున్నానండి. ఇంగు అనేది మస్ట్ పచ్చడికి. టేస్ట్ దాంతోనే చాలా బాగుంటుంది. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు పచ్చడి యాడ్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. మళ్ళీ ఇంకా కుక్ చేయకుండా ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం. సో ఇక్కడ ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. సో ఎంతో యమ్మీగా రైస్లో సూపర్ కాంబినేషన్ అయిన కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. సో ఈ స్టైల్లో ఒకసారి తప్పకుండా కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి చాలా టెంప్టింగ్గా ఉంటుంది. ఈవెన్ ఇడ్లీ అండ్ దోశలో కూడా మీరు తినొచ్చు. సో ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.